అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ మనం చూసుకున్నట్టయితే సంవత్సరం క్రితం ఇదే రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేపించి జైల్లో కూర్చోబెట్టారు. తిరిగి సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ ఇదే రోజున ఆయన సీఎం సీట్లో కూర్చున్నారు ఇప్పుడు ప్రజెంట్. అండ్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనం ఆల్రెడీ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయన చేసే కుట్రలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఆయన, ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మీరు ఏమంటారు దీనిపైన? చెరపకురా చెడిదు అనే ఒక సామెత ఉంది కదమ్మా. ఎవరినైనా ఇతరులను చెరపాలని ప్రయత్నిస్తే మనమే చెడిపోతాం. అట్లాగే కళ్ళ ముందు కనిపిస్తున్న ఇప్పుడు మీరు చెప్పారు, ఏడాది క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో పెట్టించారు 53 రోజులని. ఇప్పుడు అదే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఆ ప్రతిపక్ష హోదా కోసం ఆయన గవర్నర్ దగ్గరికి, స్పీకర్ దగ్గరికి, హైకోర్టు చుట్టూతా తిరుగుతున్నాడు. అది ప్రజలు ఇవ్వాలి నీకు ఆ హోదా. నువ్వు దేనికి సూట్ అవుతావని, ముఖ్యమంత్రిగా సూట్ అవుతావని 2019లో ప్రజలు నమ్మారు. నువ్వు ఏదో పెద్ద ఒక స్వర్గాన్ని సృష్టిస్తావని. కానీ ఆంధ్రప్రదేశ్ని నరకానికి ప్రతిరూపంగా చేసినందుకు ప్రజలు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా నీ దాష్టీకానికి బలి చేసావు. అక్రమ అరెస్టు, ఒక నియమ నిబంధనలు కూడా పాటించకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఒక అవినీతి ఆరోపణ మీద అరెస్ట్ చేయాలంటే కూడా దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. నువ్వు అది కూడా అతిక్రమించి అరెస్ట్ చేసి నువ్వు 53 రోజులు పెట్టినందుకు భస్మాసుర రాష్ట్రంలాగా నువ్వు పతనం అవుతావని రాక్షస ఆనందం పొందావు. రాక్షస ఆనందం మీరు అన్నట్టు అదే అనుకుందాం. పొందావు, కానీ అది ఎక్కువ రోజులు నిలవలా. ఆయన తండ్రికి అత్యంత ఆత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏకైక సలహాదారు. ఇప్పుడులాగా 50 మంది సలహాదారులు ఆయన ఒకటి కాదు. ఆయన కూడా ఆ రోజే చెప్పాడు ఇది జగన్ పతనానికి నాంది అని. ఆయన అరెస్ట్ రోజే. ఎప్పుడైనా ప్రజలు నిన్ను అధికారం ఇచ్చింది మంచి పరిపాలన, సుపరిపాలన చేయాలి, ప్రజలకు క్షేమంగా ఉండేటట్టు చూడాలి, వాళ్ళ ప్రగతి కోసం నువ్వు పాటుపడాలి, వాళ్ళ అభివృద్ధిని కోరాలి, శ్రేయస్సును కోరాలి. నువ్వు వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి దాష్టికాలు చేసి తర్వాత వాళ్ళకి ఆర్థికంగా అనేక రకాల నష్టాలు కల్పించే నిర్ణయాలు తీసుకుని తద్వారా నువ్వు వ్యక్తిగతంగా లబ్ధి పొంది ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే దీనికి కారణమని ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేస్తే ప్రజలు నమ్మరు. అట్లాగే ఆయన అరెస్ట్ చేసి అని చెప్పారు కదా మీరు, గత సంవత్సరం ఇదే రోజున అరెస్ట్ చేసి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన మీద చాలా వ్యంగ్య బాణాలు ఆడాడు. అరెస్ట్ చేసింది రాష్ట్ర సిఐడి, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందేమో నాకు తెలియదు అని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సెటిలైట్ ఫోన్ ఉంటుంది. ఏ కంట్రీలో ఉన్నా కూడా ఇక్కడ జరిగే ప్రతి నిమిషం సమాచారం అక్కడికి వెళ్ళిపోద్ది. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తానే ఉంటారు, ఇతర శాఖల వాళ్ళు, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా టచ్లో ఉంటారు. అలాంటిది ఆయన అరెస్ట్ వెళ్ళంగానే వీళ్ళు సిఐడి వాళ్ళు వెళ్ళి రఘురామరెడ్డి ఐజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఐజీ కన్నా పైన ఎవరుంటారు? ముఖ్యమంత్రి ఆదేశాలు చేస్తేనే ఐజీ లాంటి వ్యక్తి వెళ్తాడు. అసలు ఐజీ రాక వెళ్ళక్కర్లా. ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టరో ఒక సిఐఓ వెళ్తారు మ్యాక్సిమం. అంతేగాని ఒక ఐజీ క్యాడర్ ఆఫీస్కి వెళ్ళి అందులో ఆయన Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి అక్కడ నంద్యాలలో ఒక ఫంక్షన్ హాల్లో బస్సులో పడుకుని ఉండగా ఆయన బస్సుని అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి తీయమని బలవంతం చేశారు. అసలు అంత సెక్యూరిటీ, Z+ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా, పోలీసులు కానీ ఎవరైనా వెళ్ళి కలవాలన్నా కూడా తెల్లారే వరకు వెయిట్ చేయాలి. అది ఒక ప్రోటోకాల్ నిబంధన. అది ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న ఆయనకి తెలీదా? అది పెట్టింది కూడా ఎవరు? సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ పెట్టిన రూల్స్ అయ్యి. ఈయన ఒక్కడికే కాదు, దేశవ్యాప్తంగా Z+ కేటగిరీ ఉన్న వ్యక్తుల్ని ఎవరిని కూడా ఏ వ్యవస్థ వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. తెల్లారే వరకు వెయిట్ చేయాలి. ఆయన ఒకవేళ హత్య చేసినా కూడా కాక, హత్యా నేరం ఉన్నా కూడా తెల్లారాలి. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తుల్ని వాళ్ళకి ప్రాణాపాయం కలిగించవచ్చు. అందువల్ల కొన్ని సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అకారణంగా అరెస్ట్ చేశారు, ఇవాళ వచ్చేటప్పటికి ఈయనకి ప్రతిపక్ష హోదా కూడా మిగలలేదని. భస్మాసుర హస్తం ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి తప్ప ఇంకొకళ్ళు పెట్టరు. ఎప్పుడైతే ప్రజల్ని ఆయన 5 సంవత్సరాల పాటు వేధించాడో, వీళ్ళు వాళ్ళు అని లేకుండా, అలాగే ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాడు, తను వ్యక్తిగతంగా లబ్ధి పొందాడు, వీటితో పాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా వదలలేదు. చంద్రబాబు నాయుడు గారిని
2019లో ఓడించారంటే ప్రజలు ఇతనేదో పెద్ద అంతకన్నా స్వర్గం సృష్టిస్తాడు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సాధించలేని అన్నీ కూడా ఇతను సాధిస్తాడని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక అంగుళం ముందుకు తీసుకెళ్ళకపోయాడు. ఆయన తీసుకెళ్ళలేని విషయం ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు గ్రహించే ఆయన పక్కన పెట్టారు. ఇవాళ ఆ అరెస్టే కనుక కాకపోతే ఇంత ఘోర పరాజయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విశ్వసనీయమైన నాయకుడిని, ఒక అనుభవం ఉన్న నాయకుడిని, ప్రజల్లో ఒక పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుడిని అకారణంగా అరెస్ట్ చేసి ఆయనకి కనీస వస్తువులు కూడా ఇవ్వకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనేక ఇబ్బందులు పెట్టి ఇవన్నీ చేయబట్టే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఈ విధంగా ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇంకా ఇవాళకి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వరదను కూడా ఆయనే సృష్టించాడు, ఈ వర్షాన్ని సృష్టించాడు, ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సృష్టించాడని చెప్తే ఎవరన్నా నమ్ముతారు? వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారు కూడా చెప్పింది బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఇది దైవికంగా జరిగింది, ఇలాంటివి రాకుండా ప్రయత్నించాలి, చేయాలి చర్యలు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఇప్పుడు నేను బుడమేరులో ఆక్రమణలు ఎవరైనా తొలగిస్తాను, 5 ఏళ్లలో నువ్వు ఒక్క ఆక్రమణ తొలగించావా? లేదు. ఈయన వచ్చి అన్నాలైంది 3 నెలలు 3.5 నెలలు 4 నెలలు లోపు అయింది. అది మరి ఇవాళ ఆయన ఒక నిర్ణయం స్పష్టంగా చెప్పాడు. ఏ రాజకీయ పార్టీకి ఉన్న వ్యక్తులు మళ్ళీ రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జెండాలు పట్టుకొచ్చి అక్కడ అడ్డం పెట్టినా ఆశ్చర్యం లేదు. ఒక పక్కేమో ఇలాంటి ఈయన సృష్టించాడు అంటాడు, మరి వాటికి సంబంధించి వాళ్ళ షర్మిల గారు ఏం చెప్పింది? ఏదైనా సరే వాగులు, వరదలు, వంకలు కానీ లేకపోతే నదులు కానీ ప్రకృతి పరంగా అవి ఎలా ప్రవహిస్తాయో వాటికి అడ్డంకులు సృష్టిస్తే ఇలాంటి విధ్వంసాలే జరుగుతాయి, వాటిని ముందు క్లియర్ చేయమని చెప్పింది. నా తండ్రి గారి టైంలో కూడా కొల్లేరులో ఉన్న ఆక్రమణ తొలగించాడు, ఇది వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది, పర్యావరణం బాగుండాలని, తర్వాత ఈ బుడమేరు నుంచి వచ్చే వరదను కూడా ఈజీగా తీసుకోగలగాలని చేశాడు. అలాంటివన్నీ కూడా మీరు కూడా చేయండి చంద్రబాబు గారు అని కూడా చెప్తుంది. ఇవాళకి బ్రహ్మాండంగా మీరు పని చేస్తున్నారని కూడా మెచ్చుకుంది. అట్లా ఏదైనా వాస్తవాలు చెప్పాలి కానీ ఏదో నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతాను ప్రజలు నమ్ముతారు అంటే, ప్రజలు కూడా 120 ఏళ్లలో రాని వరద వచ్చిందని చెబుతున్నారు కదా, దైవికంగా జరిగింది. అది ఎవరిని నిందిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశాడన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారు చేయగలిగినంత సహాయం చేస్తున్నాడు ప్రభుత్వం తరఫున, ఇది దైవికంగా జరిగింది. ఇప్పుడు ఈ షర్మిల గారు వచ్చి ఇది దైవికంగా కాదు, ఈ ఆక్రమణలు కూడా జరిగినాయి అని కూడా చెబుతుంది. నిజమే, చంద్రబాబు గారు అంతకుముందే చెప్పేశాడు ఆయన కూడా, మేము కూడా ఈ ఆక్రమణల దృష్టి పెడతాము అని. అట్లా ఏదైనా వాస్తవాలు మాట్లాడి ప్రజాభిమానం పొందాలి కానీ ఏదో అవాకులు చవాకులు పేలి బాధ్యతారహితంగా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని మరి ఇంకోసారి మోసం చేద్దాం 2029 ఎన్నికల్లో మళ్ళీ అనుకుంటే అసలు 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఉంటుందంటారు? అసలు అది వేరే మాట. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ప్రజలు నమ్మరు, ఉన్నా కూడా ఇప్పుడు కన్నా కూడా ఇంకా తక్కువ సీట్లు వస్తాయి, 0 సీట్లు వచ్చినా ఆశ్చర్యం. ప్రజలు వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలను కానీ వ్యక్తులను కానీ 1 సీటు కూడా ఎందుకు ఇవ్వాలి? అంతే కదా, వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఎలాంటి శిక్ష చేయాలో అలాంటి శిక్ష. అండ్ ఆల్రెడీ మనం చూసుకుంటున్నాం, రేపు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి రోజు. లాస్ట్ ఇయర్ ఆయన జైల్లో ఉన్నారు, ఆయన జైల్లో పెట్టాను కదా అని చెప్పేసి ఈయన బయట తెగ సంబరాలు చేసుకున్నాడు. ఈ రోజు అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసు, అది పాస్పోర్ట్ కూడా రద్దయింది. లేకపోతే వెళ్ళిపోయేవాడే, పాస్పోర్ట్ ఉంటే కనుక వ్యాలిడ్ పాస్పోర్ట్ వెళ్ళేవాడు. అదేమైంది, రద్దయింది. కొత్త పాస్పోర్ట్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి దేవుడే ఆయనకి అదే అంటే ఇదివరకు పూర్వకాలం అనేవారు, ఎవరికైనా అపాయం చేస్తే మన ఇల్లు తిరిగి వచ్చేలోపు అది మళ్ళీ మనకే తగ్గుతుంది. అంటే మనం ఎవరికన్నా చెడు చేస్తే మళ్ళీ మనం ఇంటి చుట్టూ తిరిగి వచ్చేయడానికి మనకు కూడా అదే జరుగుతుంది కదా. 1 ఇయర్ బ్యాక్ ఆయన అలాగే చేశాడు. పెళ్లి రోజున ఆయన జైల్లో పెట్టానని చెప్పేసి తెగ సంబరపడిపోయారు. ఈ రోజు ఆయన కూతురు దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి అవకాశం లేకుండా పోయింది. అట్లానే ఆయన వరదలో కూడా ఏమి పార్టిసిపేట్ చేయట్లేదు. ఆయనకి ఏం పని ఉందండి వరదల్లో చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నాడు, ప్యాలెస్లో కూర్చుని తమాషా చూస్తున్నాడు అంతే. ఎక్కడ ఏ నొప్పి వేయాలని చూస్తాడు ఆయన, అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ అమ్మా సుబినా, మన వీక్షకులు కొన్ని